హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి అతి ముఖ్యమైన టాపిక్ వచ్చేసి కేంద్ర మంత్రిమండలి అండి. ఈ యొక్క టాపిక్ అనేది చాలా చిన్నది అయినప్పటికీ కూడా అభ్యర్థులు ఇక్కడ సరైన రివిజన్ లేకుండా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉండడం జరిగింది. కాబట్టి అభ్యర్థుల యొక్క క్విక్ రివిజన్ పర్పస్లో భాగంగా మనం ఈ యొక్క వీడియోనైతే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవైపు 4 మంత్రులు ఇచ్చి మరొక వైపు వారి యొక్క మంత్రిత్వ శాఖలు ఇచ్చి జతపరచండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటి గురించి ఇక్కడ ఒకసారి మీకు క్విక్ రివిజన్ కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి. అందులో భాగంగా ఫస్ట్ చూడండి, నరేంద్ర మోడీ గారు అండి భారత ప్రధానమంత్రి. అదేవిధంగా సిబ్బంది వ్యవహారాలు, పింఛన్లు, పబ్లిక్ గ్రీవెన్స్, అదేవిధంగా అణుశక్తి, అంతరిక్షం, ఇతర మంత్రులకు కేటాయించని శాఖలన్నీ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి వద్దనే ఉండడం జరిగిందండి. కేవలం ప్రధానమంత్రి పదవి మాత్రమే మోడీ గారు నిర్వర్తిస్తున్నారు అనుకోవడం చాలా తప్పండి. ప్రధానమంత్రి గారి వద్ద కొన్ని ముఖ్యమైన శాఖలు, అవి అణుశక్తి అయినా అంతరిక్షమైనా ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చండి, ప్రస్తుతం కేంద్ర అణుశక్తి మంత్రి ఎవరు అని అడిగితే అందరూ కూడా మోడీ గారిని ఫస్ట్ ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అణుశక్తి మరియు అంతరిక్షం, అదేవిధంగా ఇతర మంత్రులకు కేటాయించని శాఖలన్నీ కూడా మోడీ గారి వద్ద ఉండడం జరిగింది. ఇక మరొక మంత్రి అండి రాజ్నాథ్ సింగ్ వచ్చేసి రక్షణ శాఖ మంత్రి అండి. రక్షణ రా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. రాజ్నాథ్ సింగ్ వచ్చేసి రక్షణ మంత్రి. అదేవిధంగా అమిత్ షా గారు ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నాడు అని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేంద్ర సహకార మంత్రి ఎవరు అని అంటే మాత్రం అందరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సహకార మంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అమిత్ షా అంటే హోం మంత్రిత్వ శాఖతో పాటు సహకార మంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ఇక మరొక మంత్రి వచ్చేసి నితిన్ గడ్కరీ అండి ప్రస్తుతం రోడ్లు, జాతీయ రహదారుల శాఖను నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి నితిన్ గడ్కరీ అంటే రోడ్లు, జాతీయ రహదారులు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొకరు వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సర్వేను మరియు బడ్జెట్ను ప్రవేశపెట్టేటువంటి మంత్రిగా మన అందరికీ పరిచయమే. ఆమెనే నిర్మలా సీతారామన్ గారు అండి. ప్రస్తుతం ఆర్థిక, అదేవిధంగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతుంది. ఇక మరొకరండి సుబ్రహ్మణ్య జయశంకర్ అండి, విదేశీ వ్యవహారాల మంత్రి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. విదేశీ వ్యవహారాల మంత్రి ఎవరు అంటే సుబ్రహ్మణ్య జయశంకర్ అని గుర్తుంచుకోండి. ఇక మరొకరు వచ్చేసి హెచ్డి కుమారస్వామి అండి, భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి ఎవరు అంటే హెచ్డి కుమారస్వామి అండి. ఇతను గతంలో కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తి ప్రస్తుతం భారీ పరిశ్రమలు, ఉక్కు మంత్రిత్వ శాఖను నిర్వర్తించడం జరుగుతుంది. ఇక మరొకరు వచ్చేసి పీయూష్ గోయల్ అండి ప్రస్తుతం వాణిజ్య, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రిగా ఇతడు తన యొక్క విధులను నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా మరొక వ్యక్తి వచ్చేసి ధర్మేంద్ర కుమార్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ధర్మేంద్ర కుమార్ వచ్చేసి ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతుంది. ఇక మరొక అంశం అండి చాలా చాలా ఇంపార్టెంట్, వీరేంద్ర కుమార్ అండి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ బాధ్యతలను వీరేంద్ర కుమార్ గారు నిర్వర్తించడం జరుగుతుంది. ఇక మరొక మంత్రి అండి కింజారపు రామ్మోహన్ నాయుడు అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ప్రస్తుతం పౌర విమానయానం మంత్రిత్వ శాఖలను నిర్వర్తించడం జరుగుతుంది. ఇక మరొకరు జూయల్ ఓరం అండి, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖని నిర్వర్తించడం జరుగుతుంది బాధ్యతలు. అదేవిధంగా గిరిరాజ్ సింగ్ అండి, జౌలి పరిశ్రమ ప్రస్తుత మంత్రిగా ఉండడం జరిగింది. కాబట్టి గిరిరాజ్ సింగ్ అంటే గిరిజన వ్యవహారాలు కాదు అండి, ఆ విధంగా గుర్తుంచుకోండి. జూయల్ ఓరం అనేటువంటి వ్యక్తి గిరిజన వ్యవహారాలు, గిరిరాజ్ సింగ్ వచ్చేసి జౌలి పరిశ్రమ అని గుర్తుంచుకోండి. ఇక గజేంద్ర సింగ్ షేకావత్ అండి పర్యాటకం మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అండి. పర్యాటకం మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖలను నిర్వర్తించడం జరుగుతుంది. ఇక అన్నపూర్ణ దేవి గారండి ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతుంది. ఇక హర్దీప్ సింగ్ పూరి వచ్చేసి
పెట్రోలియం సహజ వాయువు మంత్రి అండి. పెట్రోలియం సహజ వాయువు మంత్రి ఎవరు అంటే హర్దీప్ సింగ్ పూరి అండి. అదేవిధంగా గంగాపురం కిషన్ రెడ్డి అండి బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతుంది. ఇతడు మన తెలుగువాడు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి జి కిషన్ రెడ్డి గారని గుర్తుంచుకోండి. బొగ్గు గనుల శాఖను నిర్వర్తించడం జరుగుతుంది. ఇక మరొకరు వచ్చేసి చిరాగ్ పాస్వాన్ అండి. చిరాగ్ పాస్వాన్ గారు ప్రస్తుతం ఆహార శుద్ధి పరిశ్రమలు అనేటువంటి మంత్రిత్వ శాఖను బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతుంది. ఇక మరొకరు సిఆర్ పాటిల్ అండి జలశక్తి మంత్రిగా తన యొక్క బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతుంది. ఇక మరొక మంత్రి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, జేపీ నడ్డా అండి. జేపీ నడ్డా వచ్చేసి ఆరోగ్య సంక్షేమం, రసాయనాలు, ఎరువులు అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జేపీ నడ్డా గారు ప్రస్తుతం ఏ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అంటే ఆరోగ్య సంక్షేమం, రసాయనాలు, ఎరువులు అండి. ఇక అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ అండి వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి అనేటువంటి మంత్రిత్వ శాఖను నిర్వర్తించడం జరుగుతుంది. ఇతడు గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఇక మరొకరు వచ్చేసి మనోహర్ లాల్ ఖట్టర్ అండి గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, విద్యుత్ అండి. ఇతను కూడా గతంలో హర్యానా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. కాబట్టి మనోహర్ లాల్ ఖట్టర్ అంటే గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలకి మంత్రిగా వ్యవహరించడం జరిగింది. ఇక మరొక మంత్రి వచ్చేసి జీతన్ రామ్ మాంఝీ అండి ప్రస్తుతం ఎంఎస్ఎంఈ పరిశ్రమల మంత్రి అండి, లేదా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకి మంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది. ఇక మరొక మంత్రి అండి చాలా చాలా ఇంపార్టెంట్, అశ్విని వైష్ణవ్ అండి, లేదా అశ్విన్ వైష్ణవ్ అని గుర్తుంచుకోండి. రైల్వే, సమాచార ప్రసారాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండి ఈ యొక్క మంత్రిత్వ శాఖ బాధ్యతలను ఇతడు నిర్వర్తించడం జరుగుతుంది. మరొకరు వచ్చేసి సర్బానంద్ సోనోవాల్ అండి షిప్పింగ్, పోర్టులు, వాటర్వేస్ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతుంది. ఇతడు గతంలో అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఇక మరొకరండి రాజీవ్ రంజన్ సింగ్ లేదా లలాన్ సింగ్ అనేటువంటి వ్యక్తి పంచాయతీరాజ్, మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ యొక్క మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతుంది. ఇక మరొకరు వచ్చేసి ప్రహ్లాద్ జోషి లేదా ప్రహ్లాద్ వెంకటేష్ జోషి వచ్చేసి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధనానికి సంబంధించినటువంటి శాఖకి మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతుంది. ఇక మరొక అంశం అండి జ్యోతిరాదిత్య సింధియా వచ్చేసి కమ్యూనికేషన్స్, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినటువంటి మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. అదేవిధంగా భూపేంద్ర యాదవ్ అండి చాలా చాలా ఇంపార్టెంట్, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల యొక్క మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కిరణ్ రిజిజు వచ్చేసి పార్లమెంటరీ వ్యవహారాలు, మైనార్టీ వ్యవహారాల యొక్క మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తుండగా మరొక మంత్రి వచ్చేసి మన్సుఖ్ మాండవీయ గారండి కార్మిక, ఉపాధి కల్పన, క్రీడలు, యువజన వ్యవహారాలకి మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, జతపరచండి అని అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశం అండి. ఇప్పుడు కొంతమంది సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగినటువంటి మంత్రుల గురించి కనుక డిస్కస్ చేసుకుంటే ఇంద్రజిత్ సింగ్ అండి గణాంకాలు, కార్యక్రమాల అమలు, సాంస్కృతిక శాఖకి మంత్రిగా ఉండడం జరిగింది. ఇక మరొకరు అర్జున్ రామ్ మేఘ్వాల్ అండి న్యాయం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉండడం జరిగింది. ఇక మరొకరు గణపతిరావు జాదవ్ అండి ఆయుష్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిగా ఉండడం జరిగింది. జయంత్ చౌదరి వచ్చేసి నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్ విద్య అనేటువంటి మంత్రికి బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతుంది. ఇక మరొకరు జితేందర్ సింగ్ అండి శాస్త్ర సాంకేతిక భౌగోళిక శాస్త్ర మంత్రిగా ఇతడు బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మంత్రులను గుర్తుంచుకోండి, జతపరచండి అనే అవకాశం ఉంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.